కొంతమంది అంటే కొట్టే ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడి మీద పడి అతన్ని కాపాడి అతనికి ప్రాణాలకు ఇబ్బంది జరగకుండా కాపాడినాడు నాగమల్లేశ్వరరావు. అయితే అతని మీద దాడి చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడున్నారు? ధూళిపాళి నరేంద్ర గారు నీ వెనకాల తిరుగుతున్నారు కదా, నీ పచ్చ జెండా మోస్తున్నారు కదా ఆ రోజు ముద్దాయిలందరూ. నాగమల్లేశ్వరరావు తప్పితే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవాళ ఆ ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? మీ వెనక బాబురావు గారి మీద దాడి చేశారని చెప్పని ఓకే దుఃఖాలు పోతున్నావు కదా, ఆ దుఃఖాలు నువ్వు దుఃఖాలు పోయే దుఃఖాలకి బాబురావు గారి మీద దాడి చేసిన ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? నీకు చెంచాగిరి చేయట్లేదా? నీ జెండా మోయట్లేదా? నీకు జిందాబాదులు జైలు కొడతా నీ వెనకాల తిరుగుతున్నారు కదా. ఇవాళ ఈయన మంచి పద్ధతి కౌలు చెప్తున్నాడు ధూళిపాళి నరేంద్ర గారు. మీకు అలవాటు అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మీకు ఎక్కడ రాజకీయంగా గ్రిప్పు దొరకట్లేదు, ఎక్కడైతే మీకు రాజకీయ పలుకుబడి దొరకట్లేదు. ఇవాళ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ కిరాతకం, ఈ ఘాతకానికి కారణం ఏంటి? ఆ మన్నవ గ్రామం ఎంత మీరు 164 సీట్లు గెలిచినా కూడా ఆ మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన మాట వాస్తవమా అవునా కాదా? అంటే మీకు అనుకూలంగా ఈ రోజుకి మారినటువంటి లేదా మీ రాజకీయానికి అండగా లేనటువంటి ప్రతి గ్రామంలో చీలకొట్టడం, ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు చేయించడం, తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం, లబ్ధి పొందటం, టీడీపీకి మెజార్టీ తెచ్చుకోవటం, మీకు మెజార్టీ తెచ్చుకోవటం, ఇదే కదా మీ ఎత్తుగడ, మీ ఆలోచన, మీ సరళి. ఆ పొన్నూరు మండలంలో మన్నవ గ్రామానికి పక్కనే ఉన్నటువంటి వెల్లలూరులో చరిత్ర ఏం చెప్తుంది? వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? బండి వెంకటేశ్వర గారు జీవించే ఉన్నారు కదా. వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? 6 మటర్లు ఎందుకైనాయి? ఎవరి వల్లనైనాయి? అంటే ఆ గ్రామం మనకు మెజార్టీ రావట్లేదు, గ్రామంలో మనకి సందు దొరకట్లేదు కాబట్టి రెచ్చగొట్టడం, హత్యలు చేయించటం, వర్గాలుగా ముక్కలు ముక్కలుగా ఫ్యాక్షన్లుగా ఆ ఊరు నరుక్కు చావటం, దానిలోంచి రాజకీయంగా లబ్ధి పొందటం, ఓట్లుగా మీరు గుద్దుకోవటమో లేదా ఓట్లుగా మెజార్టీ తెచ్చుకోవటం, ఇదే కదా ముసుగులు వేసుకుని చేసేటువంటి ఇవాళ నీతి కబుర్లు, పత్తిత్తు ట్వీట్లు చేస్తూ మన చరిత్ర ఇదే కదా. బండి వెంకటేశ్వర లాంటి పెద్దోళ్ళు ఎంతోమంది సజీవ సాక్ష్యాలుగా కథలుగా చెప్పేవాళ్ళు మన నియోజకవర్గాల్లో లేరా అని అడుగుతున్నాను. ఉన్నారు కదా.